హరి హరి గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. సరే, ఈరోజు ఈ నెల రోజులకు పైన చాతుర్మాస కార్యక్రమం జరుగుతుంది. 31 రోజు అవుతుంది. కాలం సున్నితంగా ముందుకు తీసుకెళ్తుంది మనకు అర్థం కాకుండా. ఎందుకంటే 31 రోజు దాకా నేను కోల్పోయా. దైవ కార్యం కదా, దైవ కార్యంలో మనస్సు నిలిపి ఆధ్యాత్మిక విషయాల్ని అనే వాసనల్ని వంటపరుచుకోవటం ఇక్కడ చేయవలసిన విధి. చేయాల్సిన పని చేయకుండా అనేక వ్యాపకాలలోకి మనం ఈ మనసుని ఉంచుతున్నాం. అంటే దైవ నిర్ణయంగా గురువు నిర్ణయించిన సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. మిగతా సమయంలో అనుకోవచ్చు దైవాన్ని కలుసుకుంటానే ఉంటాం. అప్పుడు కూడా మనసు గురుదేవుడు మనకు మంత్రోచ్చారణ ఇచ్చిండు, దాని మీద మనసు పెట్టి ప్రయత్నపూర్వకంగా చేస్తూ ఉన్నా కానీ కార్యంలో పాల్గొని కార్యనిర్వహణలో ఉండి ఈ కార్యవాసనలు అనే ఈ బలమైన ఆధ్యాత్మిక ఈ బంధంలో ఉండగలగటమే ముఖ్యం. ఎందుకంటే గురువు గారు మన ఊరికి ఇచ్చిన వరప్రసాదం ఇది. నాగేంద్ర స్వామి వారు మన గ్రామానికి ఈ చాతుర్మాస కార్యక్రమం నిర్వహించాలి అనే ఆయన సత్సంకల్పంతో ఆయన శిష్య బృందాలు అనేక ప్రాంతాల్లో ఉన్నా కానీ మన గ్రామంలో మనకి ఈ అవకాశాన్ని సదవకాశాన్ని మనకు అందించింది. ఇచ్చిన అవకాశాన్ని మనం ప్రతి ఏటా నిర్మాణం చేసుకొని ప్రయత్నపూర్వకంగా చేస్తూనే ఉన్నాం మన గ్రామంలో ఉన్న భక్తులందరూ కూడా. అయితే వారి వారి అవసరాలను బట్టి కొంత వెసులుబాటుతోటి ఉన్నా దాని మీద ఆసక్తి శ్రద్ధ అందరికీ ఉంది. రాకపోయినా కానీ బయట ఉండి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఇక్కడికి రావటానికి ఏదో మానసికంగానో ఏదో కార్యాల వలనో రాలేకపోయినా మనసు అటు పెట్టి ఈ శబ్దాలను ఆలకిస్తూ ఆనందపడుతున్న వాళ్ళను మనం చూస్తూనే ఉన్నాం. అందులో నేను కూడా ఒకరిని. కావున ఇలాంటి అవకాశాలని మనం బహుజాగ్రత్తగా మసులుకొని దీన్ని ఉపయోగించుకోవాలి. జీవితం ఎన్నాళ్ళు అనేది తెలియదు మనకి. పెద్దలు చెప్పినట్టు నీటి మీద బుడగ లాంటిది. అందరం అనుకుంటాం అనేక సంవత్సరాలు మాకుందిలే జీవితకాలం. ఎప్పటికప్పుడు పోయిన వాళ్ళని చూసినా మనకి ఆ ఆలాపన ఆ క్షణాన్ని అనిపిస్తుంది. తర్వాత మారిపోద్ది, చిత్తం అంతా మారిపోద్ది. ఎందుకంటే ఈ మాయాశక్తి, ఈ ప్రపంచ శక్తి, ఈ ప్రపంచ వాసనలు బలంగా పనిచేస్తూ ఉంటాయి మన మనస్సుల మీద. దానివల్ల మన ఆలోచనలు కొద్ది కాలం ఆ యొక్క వైరాగ్యం కలుగుద్ది. మనకి
3 ప్రసూతులు లాగా, 3 వైరాగ్యాల్లాగా, ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యం అనే ఈ 3 వైరాగ్యాలు గురువుగారు చెప్పినంతసేపు, పురాణం పండితుడు చెప్పినంతసేపు మనసు ఎంతో ఆనందించి ఆలకించి, అబ్బా ఇంకెంతకంటే జీవితంలో ఇంక పొందదగ్గింది ఏమీ లేదురా, చేస్తే ఇంక ఇదే చేయాలా జీవితాంతం అనుకుంటుంది. ఆ సమయం అయిపోయిన తర్వాత బయటికి పోయిన కాలు బయట పెట్టగానే చేలో ఏదో ఆటంకం ఏర్పడుద్ది, పనిలో ఏదో ఆటంకం ఏర్పడుద్ది, లేకపోతే కుటుంబంలో ఏదో ఆటంకం వస్తుంది. అటు మళ్ళీ మళ్ళటం, మళ్ళీ దీనికల్లా తిరిగే చూడదు. ఎన్ని రోజులకో మళ్ళీ ఆ మహనీయుడు వచ్చి ఆ పురాణం చెప్పిన దాకా దాన్ని పొందాలని కానీ, అది ఎక్కడన్నా చెబుతుంటే దాన్ని ఆలకించి శ్రవణానందం చేయాలని కానీ, పుస్తకాన్ని చూసి చదవాలని కానీ, లేదా భక్తుల్లో కలిసి దాన్ని విచారణ చేయాలని కానీ ఆలోచన కుదరదు. ఒకసారి బయటికి మళ్ళీ ఇటు రావటం బహు కష్టం అయింది. ఎందుకంటే బలమైంది అది. పైరు వేయాలి, పంట మనం తీసుకోవాలి అంటే పని మనం చేయాల్సిందే. మనం పని చేయకుండా పంట మనం కోరుకోనిది అనేక జాతి మొక్కలు వృద్ధి చెందుతూనే ఉంటాయి. మనం కోరుకోనిది అంతా వృద్ధి చెందుతూనే ఉంటుంది. కోరుకున్న దానికి మటుకు మనం స్వచ్ఛంగా కష్టపడి పనిచేసి పండిస్తేనే తప్ప అది మనకు అందుద్ది. ఏది కోరుకున్నావో దాని పట్ల శ్రద్ధ వహించి పని చేయాల్సిందే, చేస్తేనే అది పొందగలుగుతాం. చూడండి, మనం వేసే వ్యవసాయం మనం అంతా చేసేది. వ్యవసాయంలో మనం పండించే పత్తి పండాలన్నా, మిర్చి పండాలన్నా, కంది పండాలన్నా, ఏది పండాలన్నా మనం దాన్ని సాగు చేసి శ్రద్ధగా విత్తనం నాటి భూమిని సదును చేసి దానికి నీరు పెట్టి మందు కొట్టి పోషణ చేసి వృద్ధి చెందేటట్టు దానికి సరైన ప్రక్రియ చేస్తే తప్ప ఆ మొక్క పెరగదు. మిగతాయన్నీ నీకు సంబంధం లేదు. సృష్టి పెంచుద్ది, దైవమే పెంచుద్ది. భగవంతుడు వాటన్నిటికీ ఇచ్చినంత శక్తి దీనికి నువ్వు కోరుకున్న దానికి. ఏది కోరుకున్నా మనం మోక్షాన్ని కోరుకుంటున్నాం, లేక ఆనందాన్ని కోరుకుంటున్నాం. ఏది కోరుకున్నా దానికి తగిన పని చేయాల్సిందే. పని చేయకుండా నీకేది అందుబాటులోకి రాదు. పని చేస్తేనే ఆ ఫలితం అందుతూ ఉంటుంది. ఎంత పని చేస్తే ఎంత ఫలితం అందుద్ది అనేది కూడా ఇక్కడ వివరం ఉంది పెద్దలు చెప్పే విషయంలో. ఏ పనినైనా సంపూర్ణంగా చేయకుండా సంపూర్ణమైన ఫలితం ఏది రాదు. సకల సృష్టికి ఆధారమైన పరమాత్మని గురించి ఈ సమయం ఓకే సరే. ఏదైనా కార్యక్రమంలో ప్రతిదీ విలువలతోటి ఉంటుంది కాబట్టి ప్రతి నిమిషం ఉపయోగించుకోవాలి. కాబట్టి మనతో పాటు అనేక మంది దీంట్లో పాడటానికో చెప్పటానికో బోధ చేయటానికో అందరికీ ఆసక్తి ఉంటుంది. కాబట్టి వారికి కూడా కొంత సమయాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది. కనుక ఏది మనం ఎక్కువగా కానీ తక్కువగా కానీ ఉన్న సమయాన్ని మనకి అందినంత వాటికి, గురుదేవుడు అందించిన వాటికి శ్రద్ధతో చెప్పి దాన్ని ఆ విలువల్ని గుర్తెరిగి మసులుకోవటమే ఇక్కడ మూలం. కాబట్టి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను విరమించుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను.